హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.hiring.com సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో ఒక 2 బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో స్వైర విహారం చేస్తున్నాయి. ఈ 2 బ్రాంచ్లు ఇంతగానో సేల్స్ అవ్వడానికి, పేరెంట్స్ ఇంతగానో ఆదరించడానికి ఉన్నటువంటి కారణాలను మనం విశ్లేషిద్దామండి. ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, అన్ని కాలేజీల వాళ్ళు ఇక సిఎస్సి తప్ప మరో అవసరం లేదు మనకని చెప్పేసి అన్ని బ్రాంచ్లు మూతేసుకొని ఈసీఈలో 240 ఉన్న సీట్లను కూడా 60 సీట్లకో 120 సీట్లకో తగ్గించుకొని పతనం అయిపోయింది అనుకున్నటువంటి బ్రాంచ్ కాస్త మళ్ళీ జివ్వును లేసి టకటగా ఆడుతూ ఉంది. ఆ బ్రాంచే ఈసీఈ బ్రాంచ్. ఎందుకంటే ఇప్పుడు యుఎస్లో ఉన్నటువంటి రెసెషను ప్రతిరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ సిఎస్సి పోయింది, సిఎస్సికి ఉద్యోగాలు లేవు, అమెరికా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి రావాల్సిందే, మొత్తం ఆగమాగం ఉంది పరిస్థితి, కొత్త రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం లేదు, ఇలాంటి రెసెషన్ న్యూస్ ఇని జనాలు 2 పడవల మీద కాళ్ళు పెట్టవచ్చు కదా మనం ఈసీ తీసుకుంటేనే ఉద్దేశంతో ప్రతి పేరెంట్ ఈసీని ఆప్ చేశారు ఈసారి. అందువల్ల గోకరాజు లాంటి కాలేజీలో 5-6 లక్షలకి అడిగేవాళ్ళు లేకుండా ఈసీ అట్టడిది 10 లక్షలకి వెళ్ళిపోయిందండి సీటు. 10 లక్షలు డొనేషను ప్లస్ ఫీజు గోకరాజులో అయితే. ఈవెన్ మన బీవీఆర్ఐటీలో ఉమెన్స్లో కూడా దగ్గర 8 లక్షల రూపాయలు, బీవీఆర్ఐటీ కూడా 8 లక్షలు, ఈవెన్ సివిఆర్ కూడా 8-9 లక్షల రూపాయలు డొనేషన్ ప్లస్ ఫీజు. 8 లక్షల రూపాయల పైన డొనేషన్ పోతుంది టాప్, అంటే 4th నుంచి 7 లోపల కాలేజెస్లో కూడా. కానీ ఈసీ అనే బ్రాంచ్కి ఏ కాలేజీలు కూడా ప్లేస్మెంట్స్ డైరెక్ట్గా ఇవ్వలేవు. ఇప్పుడు సిఎస్సి కంటే ఇప్పుడు గోకరాజ్ అనుకోండి, సివిఆర్ అనుకోండి, బీవీఆర్ఐటీ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఈసీ ప్లేస్మెంట్స్ వాళ్ళు తీసుకురాలేరు. కాబట్టి ఈసీ ఏ కాలేజ్ వచ్చినా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్లేస్మెంట్స్ ఎక్కువ డ్రైవ్స్ అవుతాయనే ఉద్దేశంతో టాప్ 10 కాలేజీని ఆప్ చేస్తాం కదా. ఈసీ ఏదన్నా ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ వాళ్ళు కూడా బేసిక్స్ చెప్తారు. మనం బయట కోర్సులు నేర్చుకొని మనం చేసుకొని కోర్లోకి వెళ్ళిపోవచ్చు. పెద్ద కాలేజ్ స్పెసిఫిక్గా 10 లక్షలు డొనేషన్ కట్టి ఈసీ చదవాల్సిన అవసరం అయితే లేదు. ఈసీ ఫ్యాకల్టీ అన్ని దిక్కుల్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. సిఎస్సిలో విపరీతమైనటువంటి సీవియర్ క్రంచ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంది. కానీ ఈసీ మెకానికల్ ట్రిపుల్లో దాదాపు ఒక టాప్ 20 కాలేజీల వరకు మంచి ఫ్యాకల్టీ ఎక్కడైనా ఓకే. అందువల్ల పట్టుబట్టి టాప్ 10 కాలేజీలు చేరాల్సిన అవసరం ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేదు. పేరెంట్స్ ఇది గుర్తించాలి. కానీ మాకుంది, మేము పెట్టుకున్నాం సరే, దట్ ఈజ్ ఓకే. కాకపోతే కంపారిటివ్గా సిఎస్సి కన్నా ఈ సంవత్సరం ఈసీ అనేది హైదరాబాద్ మార్కెట్ వరకే బాగుంది. కానీ ఈసీ ఇక్కడ టైట్గా ఉంది కాబట్టి మంచి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందే సార్ అన్నట్లయితే నేను చెప్తాను, ఎస్ఆర్ఎం ఢిల్లీ అండి. ఎస్ఆర్ఎం ఢిల్లీలో మీకు 95% పైన కానీ ఉంటే 0 ఫీజు తోటి నేను ఈసీ సీట్ ఇప్పిస్తా. ₹1 కట్టే పనిలే. ఈసీ యాస్పిరెంట్స్ ఉండి బయటికి పోదలుచుకొని చదువుకున్నటువంటి పిల్లలకి ఎస్ఆర్ఎం ఢిల్లీ ది బెస్ట్ ఆప్షన్. 90% పైన ఉంటే అరౌండ్ 50% దాకా మీకు వస్తుందంట. 60-70 వేలలో సంవత్సరానికి ఎస్ఆర్ఎం బ్రాండ్లో చదువుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఎమ్మడిపడి మీరు ఊగులాడతారు? ఆడపిల్లలు అయి ఉండి మీకు ఇక్కడ తప్పనిసరిగా దగ్గర పెట్టుకొని చదివించుకోవాలనుకుంటే ఇది బెస్ట్. కానీ ఎస్ఆర్ఎం ఢిల్లీ ఆప్షన్ అనేది ఒకటి ఉంది, మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఈవెన్ చెన్నై మార్కెట్లో కూడా ఈసీకి ఏం డిమాండ్ లేదు. కాకపోతే మన తెలంగాణ ప్రజల్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా మేము యూట్యూబర్స్ అనుకోండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా విస్తృతంగా సిఎస్సి పడిపోద్ది అనే ప్రచారం మీద ఈసీ బ్రాంచ్ ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది. కానీ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 20,000 సీట్లు వచ్చినాయంటే సిఎస్సి మొత్తం రేటు డమాన్ పడిపోద్ది. కాబట్టి ఈ 4 రోజులు ఓపిక పట్టండి. ఈసీ తీసుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే టాప్ 20 కాలేజెస్ వరకు మీరు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. కాబట్టి గాబరా పడకుండా ఈసీ అనేది కొంచెం చిన్న కాలేజీ తీసుకున్నా ఎలాగో దాని మీద డైరెక్ట్ ప్లేస్మెంట్ వచ్చేది లేదు కాబట్టి మనం బయట ఎత్తుకునేది. కాబట్టి ఇప్పుడు కెర్నల్ మాస్టర్సో, వెక్టరో, టెక్ వేదానో, లేకపోతే మేము XYZ మ్యావెన్సో ఎవరో ఒకరి దగ్గరికి అప్రోచ్ అయితే 1,00,00,000 పెట్టుకుంటే మీకు కన్ఫామ్గా ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈసీని కొంచెం చిన్న కాలేజీలో కూడా మనం తీసుకోవచ్చు. ఇకపోతే సిఎస్సి ఏఎంఎల్ అంటారా, నేను చూస్తున్నా, నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పిన 95% ఆర్ అట్లీస్ట్ 92%, 90% పెట్టుకోండి. ఉన్నటువంటి పిల్లలకి సిఎస్సి ఏఎంఎల్ పోవడం ఓకే. కానీ
50% వచ్చినోడు, 60% వచ్చినోడు, 70% వచ్చినోడు, 80% వచ్చినోడు ప్రతివాడు ఏఎంఎల్కి పోవాలంటాడు. ఇది రాంగ్ ఐడియా అండి. ఇలా ఎవరు చేయొద్దు. ఎందుకంటే ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్లో ఏఎంఎల్ అనేది కొంచెం కాంప్లెక్స్తో కూడుకున్నటువంటి సబ్జెక్ట్ అది. ఒక విషయం అయితే ఏఎంఎల్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఐఐటి, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో వచ్చే పిల్లలే ఆ యొక్క డిపార్ట్మెంట్లో సరిపోతారు. మీ దాకా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశమే లేదు. ఏఎంఎల్ మంచి బ్రాంచే, కానీ ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసేసి ఇప్పుడు అది తప్ప. ఒక విషయం నాకు తెలియక పేరెంట్స్ని అడుగుతూ ఉన్నాను. మేము 2021లో ఈ బ్రాంచెస్ వచ్చినప్పుడు గడ్డం పట్టుకొని బతిలాడు, బాబు ఏఎంఎల్ తీసుకొని రా పోయి, సిఎస్సి ఎందుకు రా పోయి, అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు దాన్ని పోవద్దు, కొద్ది ఆర్టిఫిషియల్. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో 2021లో ఆ బ్రాంచ్ తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమేరకు ఉపాధి అవకాశాలు కొంచెం వాళ్ళు మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. ఏఎంఎల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ మొత్తం మ్యాక్సిమం అయిపోయిందండి, కొంచెం మాత్రమే మిగిలింది. ఏదైనా ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఉంది తప్ప R&D పార్ట్లో మీకు వచ్చేటువంటి అవకాశం లేదు ఉద్యోగాలు. ఎందుకంటే అది శాచురేషన్ లెవెల్కి వచ్చేసింది. ఏఐ రిలేటెడ్గా జరగాల్సినటువంటి రీసెర్చ్ మ్యాక్సిమం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇంప్లిమెంటేషన్ లెవెల్లో అనేక కంపెనీస్ ప్రయత్నిస్తున్నాయి టు గెట్ ఇన్ టు ద జర్నల్ పబ్లిక్, లేకపోతే అన్ని కంపెనీస్కి విస్తరించి ఏ యొక్క ప్రయోజనాలను పొందాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి వచ్చేదానికి ఇన్ని లక్షల మంది ఇంజనీర్స్ ఏఎంఎల్ చదవాల్సిన అవసరం లేదు. డేటా సైన్స్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? వీళ్ళు మా వాళ్ళు ఎంత పనికిమాలితనంగా బిహేవ్ చేస్తారంటే సైబర్ సెక్యూరిటీ లాంటి గోల్డెన్ సబ్జెక్ట్ని మల్లారెడ్డి, సిఎంఆర్, ఎంఎల్ఆర్ ఒక్క బెల్ట్లో ఒక్క కాలేజీలో లేకుండా చేసి పడేశారు. 100% ఉపాధి ఉన్నటువంటి రంగం అది. సిఎస్సి, ఐఓటి, ఎంఆర్ఈసీలో ఒక బ్రాంచ్ ఉండింది, వాళ్ళు కూడా లేపేసినారు. అంటే పిల్లలు నిరుద్యోగ పేరెంట్స్ తప్పు కూడా ఏంది? ఇప్పుడు ఎంత మంచి బ్రాంచ్ సిఎస్సి, ఐఓటీసీ, వెరీ గుడ్ బ్రాంచ్. సిఎస్సి, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అనేది వండర్ఫుల్ కాంబినేషన్. ఇంత పెద్ద తెలంగాణలో పట్టుమని 10 కాలేజీలో కూడా లేకుండా చేసినారు. ఇప్పుడు జనాలు ఎటు భజన చేస్తే మీరు కూడా అటే భజన చేస్తున్నారు, చైర్మన్స్ కూడా. ఏఎంఎల్ ఉధృతంగా తీసుకొచ్చేసారు. నేను చెప్తున్నాను, మీరు డిస్ట్రిబ్యూట్ అవ్వండి సిఎస్సి బ్రాంచెస్లో కూడా. ఇప్పుడు ఈసీ అని చెప్తే ఉధృతంగా అందరూ వచ్చి ఈసీ తీసుకుని ఫ్లెక్సిబుల్గా సిచ్యువేషన్. మెకానికల్ కూడా నేను చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం అన్ని బ్రాంచ్లు మంచి పరిణామం ఇది. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని కానీ లేకపోతే మిగిలిన యూట్యూబర్స్ని కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమ్మి చాలామంది పేరెంట్స్ సిఎస్సి అనేది పతనమైపోతుందని మాకు అనిపిస్తుంది కొంత భాగం. అన్ని న్యూస్ పేపర్లు, అన్ని మీడియా సంస్థలు కూడా అవే చెప్తున్నాయి. ఏఎంఎల్ అంటే ఏంది చెప్పండి మిత్రులారా మీరు ఒక మాట. ఏఎంఎల్ అంటే ఏంది? 10 ఉద్యోగాలు చేసే చోట ఒకటి చేత చేయించుకోవడం ఏఎంఎల్. మీరు ఇన్ని లక్షల మంది ఏ ఇంజనీర్ తయారులై ఆడిపోతారు. మీకు మంచి పర్సంటేజ్ ఉంది, మంచి అండర్స్టాండింగ్ లెవెల్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం, తీసుకున్నారు సరే. మీరు 70%, 75% పెట్టుకుని ఏఎంఎల్ ఎందుకు చదవాలి? యూ గో విత్ ఐఓటీ, యూ గో విత్ సైబర్ సెక్యూరిటీ. నేను చెప్తున్నాను కదా, రిమైనింగ్ బ్రాంచెస్ ఇప్పుడు మేము ఈ సంవత్సరం అయితే ఎన్నో వందల అడ్మిషన్లు చేస్తే డీవియేషన్ ఎంతో కొంత స్టార్ట్ అయింది. వీఆర్ హ్యాపీ విత్ దట్. కొంతమంది పిల్లల్ని హోటల్ మేనేజ్మెంట్కి మోటివేట్ చేయగలిగాం, కొంతమంది పిల్లల్ని ఇంటీరియర్ డిజైనింగ్కి మోటివేట్ చేయగలిగాం, కొంతమంది పిల్లల్ని మెకానికల్ విత్ జర్మనీ లాంగ్వేజ్కి మోటివేట్ చేయగలిగాం. వీఆర్ హ్యాపీ. నాకు చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి, సార్ మేము మెకానికల్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు కాలంలో ఎప్పుడైనా కానీ సిబిఐటి కానీ విఎన్ఆర్ వాసవి కాలేజీల్లో మనం మెకానికల్ తీసుకోవాలంటే కూడా 3-4 లక్షలు డొనేషన్ ఉండేది. నేను చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం మెకానికల్కి ₹1,00,000 మించి టాప్ 5 కాలేజెస్లో కూడా డొనేషన్ ఉండదు. చిన్న కాలేజీలో ఎవరు చేరొద్దు. టాప్ 5 కాలేజీలు తీసుకుంటే మీకు మెకానికల్ వచ్చేస్తుంది. మెకానికల్ ఈసారి ఈజీగా దొరుకుతుంది, హయ్యెస్ట్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఆపర్చునిటీ కార్డు మొన్న ఏప్రిల్ నెలలో జర్మనీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారంగా మీరు ఎంఎస్కి పోయే అవసరం లేకుండానే 12 నెలల నాటు జర్మనీలో ఉండి మీరు ఉద్యోగం ఎత్తుక్కోవచ్చు. మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని పోతే 100% ఎంప్లాయీ 30 లక్షల ప్యాకేజ్ వస్తుంది తమ్ముడు. జర సోచాయించండి, ఉరుకులాడొద్దు. డేటా సైన్స్ ఏం పాపం చేసిందని ఎవరు డేటా సైన్స్ అడగట్లేదు. ఏఎంఎల్ ఎంత ఇంపార్టెంట్, డేటా సైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సిఎస్సి కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అమెరికా మార్కెట్ పరిస్థితి ఏమర్థం కావట్లేదు. ట్రంప్ అంటాడు
నేను వచ్చేసి అందరికీ గ్రీన్ కార్డ్స్ ఇచ్చేస్తానని చెప్పేసి. ఇంకో పక్కన అంటాడు అందరినీ డిపోర్టేషన్ చేసేస్తానంట. అన్సర్టనిటీ ఉంది, ఎంప్లాయ్మెంట్లో విపరీతమైనటువంటి అన్సర్టనిటీ ఉంది. మళ్ళీ ఒకసారి రెసిషన్ మీద నేను ఇప్పుడు లేటెస్ట్ వీడియో కూడా చేస్తాను. మౌస్ జిగ్లింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేశారని చెప్పేసి నిన్న మొన్న నుంచి వార్తలు గుప్పమంటూ ఉన్నాయి. ఈ మౌస్ జిగ్లింగ్ అంటే ఏంది, తర్వాత ఈ రెసిషన్ ఏంది అనేది మళ్ళీ ఒకసారి మన వీడియోలో మనం చూద్దాం. సో కాబట్టి ఏఎంఎల్ అనేటువంటి కాన్సెప్ట్లో మాత్రం ఒక రకంగా టాప్ 10 కాలేజీలో మ్యాక్సిమం సీట్స్ అయిపోయినాయి. రిమైనింగ్ కాలేజెస్లో కూడా సీట్లు కూడా దగ్గర పడ్డాయి. జనరల్ సిఎస్సి మాత్రం నార్మల్గా ఉంది పరిస్థితి. రేట్లు కూడా పెద్దగా తగ్గే అవకాశం ఉంది తప్ప పెరిగే అవకాశం పెద్దగా లేదు. ఏ రాయి అయినా అదే పళ్ళాలు కొట్టుకునే దానికి మీరు ఆడ ఏఎంఎల్ పోగానే ఆడ హెచ్ఓడికి కూడా ఓనమాలు కూడా తెలియదు. నేను చెప్తున్నాను 99% ఆఫ్ ది కాలేజెస్లో ఏఎంఎల్ ఓనమాలు కూడా తెలియనటువంటి హెచ్ఓడీస్ దగ్గర మీరు చదువుకోవాల్సి వస్తుంది, ఏఎంఎల్ హెచ్ఓడి దగ్గర. కాబట్టి మీరు ఏదో అద్భుతాలు చేసేస్తారని ఊహించుకున్నాడు కాలేజీకి వెళ్ళొద్దు, అంత డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా చదవండి. సుమారైనటువంటి క్లాస్ వరకు నడిచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కాలేజ్ ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోండి. పర్టికులర్గా ఈ టాప్ 10 కాలేజీల పేరెంట్స్ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. టాప్ 10 కాలేజెస్ పర్టికులర్గా టాప్ 5 కాలేజెస్ అంటే సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, నారాయణమ్మ, బీవీఆర్ఐటి, గోకరాజు, సివిఆర్కి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. జస్ట్ 8 lakhs డొనేషన్ అండి, ప్లస్ కాలేజ్ ఫీజు 4 lakhs ఏసీ హాస్టల్తో కలిపి 4.5 lakhs ఉంది. అంటే 20 ప్లస్ ఒక 8 28 lakhsలో మీకు 70% పైన ఉంటే నేను సీట్ ఇప్పిస్తా. వీళ్ళకి జోలు పట్టుకొని వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు అనివార్యం అయితే తెలంగాణ నుంచి బయటికి పంపించలేనటువంటి అనివార్య పరిస్థితి అయితే మీరు ఈ 10 కాలేజ్ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తే మాత్రం చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ది బెస్ట్ ఆల్టర్నేటివ్. పర్టికులర్గా టాప్ 5 కాలేజ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇంకా ఈ వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ కాలేజీలకు సంబంధించినటువంటి లేటెస్ట్ డొనేషన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డే టు డే నేను వీడియోలు చేయలేను కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ఎప్పటికప్పుడు చూసుకోండి. మేనేజ్మెంట్ అడ్మిషన్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు టాప్ 10 కాలేజెస్లో ఈ వీక్ కొంత రిలాక్స్డ్గా అడ్మిషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి సంప్రదించినట్లయితే పర్టికులర్గా ఈ టాప్ 10 కాలేజ్ అడ్మిషన్స్ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా మా ఆఫీస్ని సంప్రదించండి. అమీర్పేటలో జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే మీకు మైత్రివనం దగ్గరే ఉంటుంది అనమాట. మంది మీకు ది బెస్ట్ రేట్లో అన్ని ఛానల్స్ని ఉపయోగించి మీకు జెన్యూన్గా అడ్మిషన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.